Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఇప్పుడు చుట్టుపక్కల ప్రజలందరికీ ఇటు టైగర్లు అటాక్ కాకుండా ఆవుల మీద చెప్తున్న ఆవులు బయట ఉన్న పశువులకి దాని మీద అటాక్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదేవిధంగా ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఏ రేంజ్లో ఉంటుంది? చంద్రపూర్లో ఇంత హై డెన్సిటీ టైగర్స్ ఉండడం, ఇంత హై కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే ఇక్కడ కోఎగ్జిస్టెన్స్ అని ఏదైతే అంటామో హ్యూమన్ టైగర్ కోఎగ్జిస్టెన్స్, అది ఇక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ జిఆర్. సో ఇక్కడ ఉన్న కాంపెన్సేషన్ ప్రాబ్లీ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక పులి మనిషిని చంపితే 25 లక్షల దాకా కాంపెన్సేషన్ వస్తుంది. ఒకవేళ ఇంజురీ జరిగితే అంటే పర్మనెంట్ డిజబిలిటీ అలాంటిది ఏమైనా జరిగితే 5 లక్షలు 7.5 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా క్యాటిల్ ని కనుక చంపితే 75,000 వరకు, అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ 75,000 వరకు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం. అది కాకుండా క్రాప్ కాంపెన్సేషన్ కూడా వేరే వేరే క్రాప్స్ కి వేరేగా ఉండడం. ఇంత హై కాంపెన్సేషన్ ఇవ్వడం వల్ల ఒక రకంగా జనాలలో ఆ టాలరెన్స్ పెరిగింది. అంటే క్రాప్ కాంపెన్సేషన్, క్యాటిల్ కాంపెన్సేట్ చేస్తూ ఉండడం వల్ల అది తగ్గింది. అది లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక టైగర్ వచ్చి క్యాటిల్ని చంపింది అన్న ఒక రివెంజ్ఫుల్ దాంట్లో వాళ్ళు వెళ్ళి టైగర్ ని పాయిజన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటివి ఇక్కడ జరగవు. ఈ కాంపెన్సేషన్ దాని వల్ల అంటే కాపాడడంలో మాకు ఆ జిఆర్ చాలా హెల్ప్ చేస్తుంది. చంద్రాపూర్ వచ్చిన తర్వాత మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి ఉంటారు, ఎన్ని కనబడి ఉంటాయి పులులు? లెక్కలేదండి, అన్ని చూసారా? చాలానే చూసాం. పులి మనం చూడపోయిన పులులు మనం చూస్తుంది అంటారు, వాస్తవేనా? అది చాలా మంది అంటారు, కానీ మీరు చెప్పింది ఏవైతే వైల్డ్ షై టైగర్స్ అంటారు అది అంటారు. పులి మనం ఒకసారి పులిని చూసే లోపు 100 సార్లు పులిని మనం చూస్తుంది అంటారు. అది వాస్తవం. అవునా? మిమ్మల్ని గుర్తుపడతారు పులి? గుర్తుపట్టకూడదని కోరుకుంటున్నాను. ఎందుకండి? గుర్తుపడితే మన అంటే పులి కూడా ఏ వైల్డ్ యానిమల్ కూడా చంపాలని చూడదు కదా, వాటికి ప్రాణం. ఏ వైల్డ్ యానిమల్ చంపాలని చూడదు. మనకంటే ఆ రకంగా చూస్తే వైల్డ్ యానిమల్స్ హ్యూమన్ బిహేవియర్ తో పోలిస్తే వైల్డ్ యానిమల్ బిహేవియర్ కొంచెం ఎక్కువ ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. స్టిల్ వైల్డ్ ఈజ్ వైల్డ్, కానీ ఏ వైల్డ్ యానిమల్ తనకి అవసరం లేకుండా, రీజన్ లేకుండా చంపాలని చూడదు. పులి గురించి మీరు చాలా చూశారు కాబట్టి పులి మీద ఒకసారి మనం మాట్లాడదాం. పులి ఏ విధంగా చూస్తుంది? దానికి ఎక్కువ సిగ్గు అంటారు. చంపిన తర్వాత చంపిన తర్వాత ఫుడ్ ని బుషెస్ లో తీసుకెళ్లి తింటుందా లేదా ఓపెన్ గా తింటుందా? ఒకటి. రెండోది, తనకి రోజు కనీసం వారానికి ఒకసారి వేటకెళ్తుందా? వేటకి వెళ్ళిన ప్రతిసారి దానికి ఫుడ్ దొరుకుతుందా? ఒక్కొక్కసారి ఫుడ్ దొరికిన తర్వాత మరొకసారి వేట వెళ్ళడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుంది? రెండు. మూడో క్వశ్చన్, ఫుడ్ తీసుకున్న తర్వాత బాగా అది డ్రై అయ్యే వరకు ఒక దగ్గర పెట్టుకుంటుందా, లేదు మిగతా యానిమల్స్ అటాక్ చేస్తే తింటాయి అని కోపంతో ఏమైనా దాచిపెట్టుకుంటుందా? టైగర్ రాజా లాంటి ఒక మాజెస్టిక్ ఎపెక్స్ ప్రెడేటర్ అంటారు. సో టైగర్ వచ్చి ఏదైనా ఒక ప్రాణిని చంపినప్పుడు మామూలుగా అనుకున్నట్టు దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ. లేదు, చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ. 10%, అంటే 1 in 10 times దాని సక్సెస్ రేట్ ఉంటుంది. సో అందుకోసం పులి చాలా స్ట్రాటజిక్ గా చూసుకుంటుంది. అంటే ఎదురుగా మీకు ఒక చిన్న జింక పిల్లను లేకపోతే చిన్న హెయిర్ అలాంటివి ఏమైనా కనిపిస్తే పులి దానిపైన అటాక్ చేయదు. ఎందుకంటే అటాక్ చేస్తే పోయే ఆ ఎనర్జీ దాని నుంచి వచ్చే మీట్ ఎనర్జీతో కాంపెన్సేట్ కాదు. అందుకోసం పులికి చాలా ఫేవరెట్, అట్లీస్ట్ ఈ ల్యాండ్స్కేప్ లో పులికి ఫేవరెట్ ఉండేది గౌర్. ఎందుకంటే చూడడానికి మ్యాజెస్టిక్ గా ఉంటుంది, చాలా ఎక్కువ మీట్ ఉంటుంది. సో ఒక అటెంప్ట్ లో అది మొత్తం ఎనర్జీగా వాడి అది చంపితే దానికి ఎక్కువ రోజుల వరకు దానికి కావాల్సిన మీట్ వస్తుంది. ఒకసారి చంపిన తర్వాత పులి 10 రోజుల వరకు చంపకుండా, అంటే మళ్ళీ తినకుండా ఉండగలుగుతుంది. సో ఆ రకంగా చూస్తే నెలకి 3-4 సార్లు దానికి వేటాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెగ్యులర్ టైగర్స్ కోసం, రెగ్యులర్ పులి. ఒకవేళ పిల్లలు ఉన్న తల్లి ఉన్న టైగరస్ కనుక చేయాలనుకుంటే మీరు అన్నట్టు టైగరస్ కూడా తీసుకువెళ్ళదు. అంటే అప్పుడే పుట్టిన పులి పిల్లలు కూడా తీసుకువెళ్ళదు. అది ఒక చోట కేవ్ లాంటిది, కానీ ఒక సేఫ్ ఏరియాలో వాటిని అక్కడ ఉంచి ఇది వెళ్ళి వేటాడి తీసుకొచ్చి దానికి తినిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టు పులులు దాన్ని చంపి ఇంకెవరైనా వచ్చేసి అవి తినేస్తాయేమో అన్న భయంతో, అది పులి బిహేవియర్ కాదు. పులి దాన్ని అది తింటుంది, అది తినగా మిగిలిందే ఎవరైనా వచ్చి తినాలి తప్ప అది వేరే వాళ్ళ కోసం చూడదు. వేరే వాళ్ళు తిన్నప్పుడు వేరే జంతువులు తింటే ఊరుకుంటే చూస్తూ ఊరుకోదు కదా. కానీ వేరే జంతువులు తినవు కదా. అంటే ఒక జింకను వేటాడింది, ఓకే, కొంత పార్ట్ తిని బయటకు వెళ్తుంది, వాటర్ కోసం వెళ్తుంది సాధారణంగా. ఆ పార్ట్ అలాగే ఉంటుంది. ఆ పార్ట్ ని నక్కలో ఇంకో వేరే వచ్చాను అడవి కుక్కలు తినడానికి ప్రయత్నం చేస్తే ఊరుకుంటుందా? చూస్తే ఖచ్చితంగా ఊరుకోదు. అది ఎలాగూ ఉంది. కానీ ఒక టైగర్ కి దాని టెరిటరీ డిఫెండ్ చేసుకోవడం తెలుసు. దాని మార్కింగ్ తోటు అది ఎప్పుడు దాని ప్రెజెన్స్ చెప్తూనే ఉంటుంది. సో అది కాకుండా కూడా తినే ఉంటాయి. ఎలాగో మనకి తెలిసిన వీటికి ఏదో ఒక పదం ఉంటుంది, జాకల్ ఫాక్సెస్, ఇవన్నీ కూడా పులి తినగా వదిలినవి తినే జంతువుల కూడా ఉన్నాయి, అవి ఉన్నాయి. కానీ యాజ్ సచ్ పులి అది తిన్న తర్వాత మిగిలినవి
వేరే తింటాయి తప్ప. పులి తన టెరిటరీని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే ఈ ప్రాంతం నాది అని చెప్పడానికి, అంటే కొంతమంది అంటే చెట్ల మీద గొర్రెలతో రబ్ చేస్తారా, లేదు టాయిలెట్ వెళ్ళి యూరిన్ ఆ స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తారా? పులి టెరిటోరియల్ యానిమల్, టైగర్ ఈజ్ అ టెరిటోరియల్ యానిమల్. సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత స్ట్రాంగ్ అయితే అది అంత ఎక్కువ ఏరియాని దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. ఒక రాజులాగా ఎంత స్ట్రాంగ్ రాజు ఉంటే అంత ఎక్కువ ఏరియా ఇది నాది అంటాడు, ఇది నా రాజ్యం అంటాడు. అలాగే పులికి కూడా అంత ఎక్కువ ఏరియా డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు అది ప్రతి రోజు దాన్ని మార్కింగ్ లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సో మార్కింగ్ చేయడానికి ఒకటి మీరు అన్నట్టు టైగర్ యూరిన్. సో ప్రతి చోట మీరు చూస్తే కూడా అది పులి బిహేవియర్ లో సో దాన్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతి చోట వెళ్తుంది, కొంచెం యూరిన్ ఆ ఏరియాలో వదిలేస్తుంది, మళ్ళీ కొంచెం దూరం నడుస్తుంది, మళ్ళీ ఇంకొంచెం ఏరియా, అలా మొత్తం దాన్ని టెరిటరీని డిఫెండ్ మార్క్ చేసుకుంటుంటుంది. ఈ మార్క్ చేసుకున్న దాంట్లో వేరే ఇంకేదైనా టైగర్ వస్తే అది మళ్ళీ షో ఆఫ్ స్ట్రెంత్ లాగా. ఫీమేల్ టైగర్స్ ఎలా ఆ ఏరియాలో అలౌడ్ అవుతాయి, కానీ వేరే టైగర్ ఏదైనా వస్తే ఈ వాసన బట్టే వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ టెరిటోరియల్ ఫైట్స్ కానీ ఈ వాసన స్మెల్ అనేది చాలా కీలకం. అది ఒకటి. రెండో క్వశ్చన్ మీరు అనేది బార్క్ ఇచ్చేయడం. బార్కింగ్ ఈ యూరిన్ మార్కింగ్ ఈ రెండు వాటి టెరిటరీ డిఫెన్స్ లో అవి వాడే ఒక టెక్నిక్స్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చుట్టుపక్కల వచ్చేవన్నీ చూస్తుంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పులి ఎదురుపడడం, అది అటాక్ చేస్తుంది భయపడడం అనేటువంటి సంఘటనలు జరిగాయా మీకు? వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పులులు కానీ ఏదైనా వైల్డ్ లైఫ్ వాటికి అవసరం లేకుండా అటాక్ చేయదు. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మన తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు రాత్రిపూట ఒక్కళ్ళు వెళ్ళడం, ఈవెన్ లేకపోతే జంగిల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్ళడం అనేది మనం ఆపాలి, అవాయిడ్ చేయాలి. రెండోది వెళ్ళిన తర్వాత కూడా పులికి తన హైట్, ప్రే హైట్ అనేది ఒక అందాజా ఉంటుంది. సో ఆ హైట్లో వంగడం, అక్కడ కూర్చోవడం, అంటే ఒక బుషెస్లో ఏదైనా దాక్కున్న చోటు నుంచి మనం ఉన్నట్టు, అంటే మనం ఏం చేయడం వల్ల దానికి మనం ప్రే అన్నట్టు అనిపిస్తాము, తినే వస్తువు అన్నట్టు అనిపిస్తాము, అలాంటి పనులు మనం అవాయిడ్ చేస్తే పులి మనల్ని ఏమైనా చేస్తుందన్న భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైనా పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒక్కళ్ళు వెళ్ళరు, ఇద్దరు మనుషులు కలిసి వెళ్తారు, లేకపోతే సౌండ్లు చేసుకుంటూ వెళ్తారు, కర్రతో ఇలా పెట్రోలింగ్ చేసేవాళ్ళు యూజువల్లీ లాఠీతో అలాగా చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటివి చేయడం వల్ల ఇప్పుడు సడన్ గా పులికి మనం ఎదురైంది అనుకోండి, ఫేస్ టు ఫేస్ అయిపోయి ఏమీ చేయొద్దు, జస్ట్ అలా నించోవాలి. వంగద్దు, అరవద్దు, వెనక్కి పరిగెట్టద్దు, ఏమీ చేయొద్దు, జస్ట్ అలా నించోవాలి. ఎందుకంటే పులికి ఆ ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఇది మన ప్రే కాదు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని మనం అలా ఉండాలి. అది చెప్పడం తెలియక ఎప్పుడైనా పులి మన ఎదురుగా వస్తే అంత ధైర్యం ఉండడం కష్టం, కానీ ఐడియల్ వే అయితే ఏమీ చేయదు. ఓకే, కానీ కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు పులి ఒకవేళ ఎదురు పడితే పులికి ముందు నడిచినప్పుడు ఒక బొమ్మ వెనక పెట్టుకుని నడుస్తుంటారు. మీరు ఇందాక అన్నట్టు ఎంత అయితే పెద్దగా ఉంటుందో, అంటే ఒక మనిషి లేదా ఒక వస్తువు ఎంతైతే దాన్ని పెద్దగా కనిపిస్తూ ఉంటుందో అది అంత తక్కువ అవకాశం ఉంటుంది పులికి అది ప్రే అనుకునేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడైనా ఒక పులి లేదా ఒక స్లాత్ బేర్ ఈ రెండు కలిసాయి అనుకోండి, మీరేమనుకుంటున్నారు? దేని చూసి భయపడుతుంది అనుకుంటారు? పులి భయపడుతుంది. స్లాత్ బేర్ చూస్తే పులి భయపడుతుంది అనుకుంటున్నారా? కాదా? అవునా? చూసారా మీరు ఎప్పుడైనా? సైజ్ బట్టి ఉంటుంది. స్లాత్ బేర్ చిన్నది ఉండి పులి పెద్దది ఉంటే స్లాత్ బేర్ భయపడుతుంది. అదే హైట్ బట్టి అయితే దీనికే భయపడుతుంది. స్లాత్ బేర్ పెద్దది ఉంటే మీరు ఇంతకు చూస్తే ఎప్పుడైనా ఈ రెండు ఒకటి దాంతో ఒక ఎదురు పడితే స్లాత్ బేర్ సడన్ గా ఏం చేయదు, పరిగెట్టదు, పారిపోదు, ఏమీ చేయదు, జస్ట్ ఇలా రెండు కాళ్ళపైన నించుని చేతులు ఇలా అంటే పెద్దగా చూపిస్తుంది, అంటే తన బాడీ ఉన్నదానికన్నా పెద్దగా చూపించడానికి చూస్తుంది. దాంతో ఓకే పులికి అర్థమవుతుంది ఇది నాకన్నా పెద్దది, లేదా ఇది నేను అటాక్ చేసి చంపే ఆ పరిస్థితి కాదు అనేది దానికి అర్థమవుతుంది. సో అలా చేయడం వల్ల ఆ భయం ఉంటుంది, మీరు ఇందాకలు అన్నట్టు వెనకాతల అది పెట్టడం వల్ల. సో దాంతో ఒక ఇదేంటంటే ముందు నడుస్తున్నప్పుడు మన ముందు ఏముందో మనకు తెలుస్తుంది, కానీ పులి వెనకాతల నుంచి అటాక్ చేస్తుంది. ఎప్పుడైనా అటాక్ చేసేది ఇక్కడ పట్టుకుని అటాక్ చేస్తుంది. అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఒక పైలట్ లాగా ఇక్కడ స్టార్ట్ చేశారు. సో వెనకాతల మొహం పెడితే ఇది ఒక మనిషి, అతని ముఖం ఇంత పైన ఇంత ఎత్తులో ఉంది, ఇది ఇక్కడి నుంచి కనిపిస్తుంది అన్న ఒక హైట్ అంచనా వల్ల పులి అటాక్ చేసే అవకాశం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయబడింది. ఇక్కడ చంద్రపులి స్టార్ట్ చేసింది. సక్సెస్ అయింది.